సో ప్రతిరోజు మనం హెర్బల్ న్యూట్రిషన్ షేక్ తీసుకుంటున్నాం ఉంటాయి ఎన్ని విటమిన్స్ అండ్ ఎన్ని మినరల్స్ ఉంటాయి ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ క్యాలరీస్ ఎవ్రీథింగ్ గురించి డిస్కస్ చేద్దాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ప్రతిరోజు మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద షేక్ తీసుకున్నట్టయితే కనుక జస్ట్ 246 క్యాలరీస్ ప్రతిరోజు మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఇస్తారండి. సేమ్ దాంతోపాటు 29.75 గ్రామ్స్ ప్రోటీన్ ఇస్తున్నాము ఎవ్రీడే మీ బాడీకి. అండ్ విటమిన్స్ కూడా చూస్తే 12 విటమిన్స్ అండ్ 7 మినరల్స్ అండ్ 3 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా ప్రతిరోజు మన బాడీకి ఖచ్చితంగా కావాలండి. సో మనం తీసుకున్న బ్రేక్ఫాస్ట్లో ఇవన్నీ ఉంటే చాలా మంచిది. మన హార్ట్, లివర్, లంగ్స్, కిడ్నీ, బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్స్ కూడా ఈ న్యూట్రిషన్ వాల్యూస్ని ప్రతిరోజు ఇవ్వాలి. ఎప్పుడైతే న్యూట్రిషన్ వాల్యూస్ కరెక్ట్గా బాడీకి ఇస్తామో బాడీ చాలా హెల్తీగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. సో ఒకసారి మనం చూద్దాము విటమిన్స్ ఏమేమి విటమిన్స్ మన బాడీకి ప్రతిరోజు ఇస్తున్నాం. ఇక్కడ చూస్తే విటమిన్ ఏ, B1, B2, B3, B6, B9, B12 అండ్ విటమిన్ సి, D2 అండ్ D5 అండ్ విటమిన్ ఈ. సో ఈ విటమిన్స్ అన్నీ కూడా మీరు మార్నింగ్ తీసుకున్న బ్రేక్ఫాస్ట్లో పుష్కలంగా ఉంటాయండి. సేమ్ దాంతోపాటు మినరల్స్ పరంగా చూసుకుంటే ఐరన్, మెగ్నీషియం, జింక్, కాపర్ అండ్ దాంతోపాటు క్రోమియం అండ్ పొటాషియం. సో ఈ మినరల్స్ అండ్ విటమిన్స్ అండ్ ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ కూడా ప్రతిరోజు మన బాడీకి కావాలి. మనకు తెలుసు ఫైబర్ అనేది ఎవ్రీడే మన బాడీకి ఇస్తే మన గట్ హెల్త్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. సో ప్రోటీన్ కరెక్ట్గా మన బాడీకి ఇస్తే మన మజిల్ బిల్డ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. సో లో ఇన్ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి ఈజీగా డైజెషన్ అవుతుంది. అండ్ దాంతోపాటు మన బాడీ కూడా చాలా హెల్తీగా, చాలా ఫిట్గా ఉంటుంది. అండ్ నెంబర్ 1 మెయిన్ థింగ్ వచ్చేసి లో ఇన్ జిఐ. సో ఇది గ్లైసిమిక్ చాలా తక్కువగా ఉంటుందండి. ఎప్పుడైతే ఈ గ్లైసిమిక్ చాలా తక్కువగా ఉంటుందో బాడీ కూడా ఫుడ్ ప్రాపర్గా అబ్జర్వ్ అవుతుంది. అండ్ మన బ్లడ్ సెల్స్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు ఈజీగా ఫ్లో అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో మనకి ఇప్పుడు అర్థమైంది కదా మన బాడీకి ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద షేక్ ఇస్తే ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ అవుతాయని చెప్పేసి.